This video is for educational and informational purposes only. Please do your own research before applying. రైల్వే శాఖలో కొత్తగా పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్ బేసిక్ పేనే 40,000 వరకు జీతం ఉంటుంది. ఇంకా రైల్వేలో పర్మనెంట్ జాబ్స్ కాబట్టి అడిషనల్గా చాలా బెనిఫిట్స్ అలయన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. ఈ నోటిఫికేషన్ గురించి అయితే ఎవ్వరికీ తెలీదు, చాలా తక్కువ పోటీ ఉంటుంది. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు అంగన్వాడీలలో చేసే ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి పరీక్ష లేకుండా సెలెక్షన్ చేస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి మన ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఊరికి చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ కానీ ఆర్గనైజేషన్ వచ్చేసి ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అసిస్టెంట్ ఇంకా అసిస్టెంట్ మేనేజర్ ఈ 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వీటికి ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, శాలరీ ఎంత ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, ఇంకా అదర్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అయితే ప్రతి ఒక్కరికి 1 జనవరి 2026 కల్లా మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ కల్పిస్తారు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీఎఫ్ ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ శాలరీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ బేసిక్ పేలు సెలెక్ట్ అయిన వాళ్ళకి అసిస్టెంట్ లెవెల్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే బేసిక్ పేనే 21,000 నుంచి 74,000 వరకు ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ ఉద్యోగాలకైతే మీకు E1 గ్రేడ్ ప్రకారం బేసిక్ పేనే 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వేస్లో జాబ్స్ కాబట్టి మీకు శాలరీతో పాటు డిఆర్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ ఇలా చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మీరు బెస్ట్ గవర్నమెంట్ జాబ్ అంటే రైల్వేలో బెస్ట్ జాబ్స్, బెస్ట్ శాలరీ పొందొచ్చు. కాబట్టి ఎవరు కూడా ఇంట్రెస్ట్ అవకాశం ఉంటే వదులుకోకండి. తర్వాత వేకెన్సీస్ అయితే మీకు కేటగిరీ వైజ్గా, పోస్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. అసిస్టెంట్ దాంట్లో మీకు 2 అసిస్టెంట్ దాంట్లో ఉన్నవి, అసిస్టెంట్ మేనేజర్ దాంట్లో ఉన్నవి, జనరల్ వాళ్ళకు ఉన్నవి, ఎస్సీ వాళ్ళకు ఉన్నవి, ఎస్టీ వాళ్ళకు ఉన్నవి, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు ఉన్నవి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఉన్నవి. సో చూడొచ్చు ఇక్కడ జనరల్ అంటేనేమో ఏ కేటగిరీ కింద రాని వాళ్ళు జనరల్, ఎస్సీ ఎస్టీ తెలిసిందే. ఓబీసీ అంటేనేమో కన్ఫ్యూజ్ అవుతారు. ఇవి సెంట్రల్లో రైల్వేస్లో జాబ్స్ కాబట్టి బీసీ కేటగిరీ వాళ్ళందరినీ ఓబీసీకి కిందికి అయితే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఉండాల్సిన ఎలిజిబిలిటీ అయితే అసిస్టెంట్ లెవెల్ వేకెన్సీస్కి 3 ఇయర్స్ బీకామ్ విత్ 60% ఆఫ్ మార్క్స్తో పాటు ఇంటర్మీడియట్ పాస్డ్ ఫ్రమ్ ఐసీఏఐ నుంచి కానీ ఐసీఎంఏఐ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో ఖచ్చితంగా ఈ అసిస్టెంట్కి అయితే బీకామ్తో పాటు ఐసీఏఐ కానీ ఐసీఎంఏఐ ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. తర్వాత అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకైతే 3 ఇయర్స్ బీకామ్తో పాటు 3 ఇయర్స్ బీకామ్లో 60% ఆఫ్ మార్క్స్తో పాటు సిఏ కానీ సిఎంఏ కానీ పాస్ అయి ఉండాలి, లేదా రెగ్యులర్ ఎంబీఏ కానీ పీజీడీఎం ఫైనాన్స్ చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన 2 క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు మీకు ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత DB కండక్ట్ చేసి
ఏఎం ఇంకా అసిస్టెంట్ మేనేజర్ లేదా ఫైనాన్స్ వేకెన్సీకి ఓన్లీ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. అసిస్టెంట్ ఉద్యోగానికి అయితేనేమో ఓన్లీ సిబిటితో సెలెక్షన్ చేస్తారు. అసిస్టెంట్ మేనేజర్కి సిబిడితో పాటు ఇంటర్వ్యూతో సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీకు పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చేసి మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి, రీజనింగ్ నుంచి, ఇంకా ఈ రైల్వే ఐఆర్ఎఫ్సి నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, టోటల్ మీకు 90 మినిట్స్ డ్యూరేషన్ తోటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెగిటివ్ కూడా ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. 1/4 నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు ఒకటి రైట్ పెడితే ఒక మార్క్ ఇస్తారు, 4 తప్పు పెడితే ఒక మార్క్ కట్ చేస్తారు. చూసుకోండి. తర్వాత పార్ట్ ఏతో పాటు పార్ట్ బి ఉంటుంది. పార్ట్ బి అనేది ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి అడుగుతారు. దీనిలో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. దీనికి కూడా 90 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 4th ఏప్రిల్. అప్లికేషన్ మీకు యాక్చువల్గా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 4th ఏప్రిల్ 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే రఫ్గా మీకు ఎలా చేసుకోలేదని చెప్పి కూడా నేను చూపిస్తాను. ఎప్పటి వరకు అంటే 1 మే 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. సిబిటి ఎగ్జామ్ వచ్చేసి మీకు జూన్ 2026లో కండక్ట్ చేస్తారు. మీకు అప్లికేషన్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకి 500 ఉంటుంది. సో ఇది నాన్ రిఫండబుల్ అన్నమాట. ఇది అఫీషియల్గా ఈ ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఐఆర్ఎఫ్సి వాళ్ళు అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడా చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకున్నప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే నేను రఫ్గా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. రేపటి నుంచి లింక్ యాక్టివేట్ అవుతుంది. మీకు కాకపోతే చూసాను ఎలా అని చెప్పి. అందులో ఏంటంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో, అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత డాక్యుమెంట్స్ అడుగుతుంది, ఫోటో, సిగ్నేచర్, అవి కూడా ఇచ్చేసి కేటగిరీని బట్టి ఫీ ఉంటుంది. అది కూడా చేసేసి లాస్ట్కి సబ్మిట్ చేసి మీరు సబ్మిట్ చేసాక అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ ఆల్రెడీ రిజిస్టర్డ్ లాగిన్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ లేని వాళ్ళు టు రిజిస్టర్ క్లిక్ హియర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. కాకపోతే మీ లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి ఇంటర్ఫేస్ ఇలానే వస్తుంది. రేపటి నుంచి మీకు లింక్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు. 1 మే వరకు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళైతే అసిస్టెంట్ ఇంకా అసిస్టెంట్ మేనేజర్ లేదా ఫైనాన్స్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి స్పెసిఫైడ్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. మీకు ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.